2024 జనవరి 19వ తేదీన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగిందని, అందులో ఉంచిన పసుపు అగ్ని ప్రమాదంలో కాలిపోయిందని, తమకు రావాల్సిన సొమ్మును ఇప్పించాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాద పసుపు రైతుల బాధిత సంఘ సభ్యులు సంఘం మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం జరిగి ఏడాది దాటిపోయినా ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని వాపోయారు. బీమా డబ్బులు 15 కోట్లు మంజూరయ్యాయని చెప్పినా ఇంతవరకు తమకు చేరలేదని అన్నారు. ఈ ఏడాది వ్యవసాయానికి కూడా చేతుల్లో పెట్టుబడి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు ఇచ్చిన వారు తమ అప్పులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ అధికారులు 3 నెలల్లో నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఆనాడు హామీ ఇచ్చారని, అవి ఇప్పటి వరకు జరగలేదని చెప్పారు. అధికారులు స్పందించి పంటలు వేసుకునేందుకు వీలుగా నెల రోజుల్లోపు తమకు రావాల్సిన నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జొన్న శివశంకర్రావు, పసుపు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మలక శివసామిరెడ్డి, నాదెండ్ల చంద్రశేఖర్, రావి ప్రసాద్, చెక్క రవి, బొమ్మారెడ్డి, శివారెడ్డి, ఆర్న వెంకటప్పారెడ్డి, శేషిరెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.